హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ రోస్ట్. ఈరోజు మనం రోస్ట్ చేయబోయేది యూట్యూబ్లోనే క్రింజ్ వీడియో చేసి మనల్ని మింగబెట్టే వాళ్ళ మీద రోస్ట్ అయితే చేయబోతున్నాం. అంతలాగా క్రింజ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా బాబు మన దాంట్లో? ఎవరు ఉన్నారా? ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్. లాస్ట్ టైం ఫింగరింగ్ ఎప్పుడు చేసుకున్నావు? ఒరే అడ్మిన్ గా ఇదేం క్వశ్చన్ రా బాబు, నా లవడాలది. ఇదేం చూసావు? అరే ఎడిటర్ గా నువ్వైతే డిస్క్లైమర్ వేసుకో, వీళ్ళ గుద్ద మొత్తం పగలదింగుదాం. ఈ వీడియో చిన్న పిల్లలు కనుక చూస్తుంటే మాత్రం స్కిప్ చేసేయండి. అలాగే ఈ ఫ్రూట్ గారు ఎవరైతే అభిమానులు ఉంటారో కోసుకునే వాళ్ళు మీరైతే దెంగేయండి. ఎందుకంటే ఈ వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా బూతులు అయితే ఉన్నాయి వీళ్ళని మింగబెట్టడానికి. ఓకేనా? సో వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని లైక్ చేసేయండి. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. నీకు ఒక అబ్బాయిలో సైజ్ చిన్నగా ఉంటే ఎక్కువ ఇష్టం, పెద్దగా ఉంటే ఎక్కువ ఇష్టం, ఏది నీకు కంఫర్టబుల్? ఒరే అడ్మిన్ గా ఇదేంట్రా ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంది? అబ్బాయిలో చిన్నగా ఉంటే ఇష్టమా పెద్దగా ఉంటే ఇష్టమా? వచ్చి దీని అమ్మ జీవితం, ఇది అడదేనారు అసలు. ఇదేం చూసావు? ఇంకా దారుణమైన క్వశ్చన్స్ ఉన్నాయి, కాకపోతే దీనికి ఆన్సర్ కూడా ఇచ్చింది, చూడు ఒక్కసారి. మీడియం 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 అయిపోయింది నా క్వశ్చన్. చెయ్యాలి, నేనన్నా ఏ డైరీ చేస్తాను. ఈ నిమ్మకాయ ఇట్లా ఉప్పేసుకుని సంగలు ఇట్లా 2 నిమిషాలు నోట్లో పెట్టుకుంటాం. చిచ్చి ఇదేం కోరికలరా బాబు? వాడి సంఖలో నిమ్మకాయ పెట్టడం ఎందుకు? వాడి గుద్దలు పెట్టి నాకమని చెప్పండి వాడిని. ఇవేం కోరికలరా బాబు మీకు? ఫు, మీ బతుకు. పెడుతున్నాడు కొడకాలి దాన్ని. సంఖలో నిమ్మకాయ పెట్టి నాకడమేంట్రా బాబు? ఫు, నీ బతుకు. రేపొద్దున వచ్చేసి కంటెంట్ కోసం బాత్రూమ్ లో పీ తినమన్నా తినే రకంలాగా ఉన్నావు కదా నువ్వు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒరే ఎడిటర్ గా ఇప్పుడు చేసే దాన్ని చూస్తే మాత్రం నువ్వు గుద్ద నోరు మూసుకొని దెంగేస్తావురా. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు చూపిస్తా వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తున్నారో. ఒరే అడ్మిన్ గా దీనికే నేను ఇక్కడ చచ్చిపోతుంటే మళ్ళీ ఇంకో క్రింజ్ నాకు అవసరమారా? ఇది అంతకు మించి మామ, ఒక్కసారి చూడు. స్మోక్ తీసుకుని నీ నోట్లో నుంచి సుమి నోట్లోకి. సిగరెట్ తాగకుండా ఈ నోట్లో నుంచి ఆ నోట్లోకి ఒకటి సిగరెట్ మాత్రమే పంపాలా? ఇంకా ఎవరిదైనా మార్చి పెట్టాలా? ఫు, మీ బతుకు. అంటే అభి దేకో. నీ ముక్కులోంచి రావాలి మలిసి. నా లవడ వాళ్ళు చేసిందే క్రింజ్ అంటే దాని సీన్ కి మళ్ళీ సాంగ్ ఒకటి. ఫు, ఈ బతుకు. ఒరే అడ్మిన్ గా వీళ్ళు ఏడ దొరికిన సంతరా బాబు నీకు? మామ వీళ్ళు ఆల్రెడీ మార్కెట్లో అయితే ఉన్నారు. ఫైర్ గర్ల్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వీళ్ళకి ఒక 70K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నిబ్బగాళ్ళు. ఏంటి వీళ్ళకి 70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారా? అంతా ఎర్రిపుగ్గాలు ఉన్నారేంట్రా బాబు యూట్యూబ్ లో? వీళ్ళకి ఇంకో ఛానల్ ఉంది, దాంట్లో 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఈ రోజు మనం క్రింజ్ చేసిన వీడియోకి దాదాపు 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయినా జనాలకి తిట్టాలి, అసలు వీళ్ళు చేసే క్రింజ్ కి 1.4 మిలియన్ వ్యూస్ రావడం ఏంద్రా బాబు? అంతమంది నిబ్బగాలు ఉన్నారా మన తెలుగులో? చిచ్చి, మంచోరికి అయినా ఎవ్వరు సపోర్ట్ చేయరు, ఇలాంటి క్రింజ్ నా కొడుకులు అందరూ సపోర్ట్ చేస్తారు. జనాలకి ఇలాంటి క్రింజ్ వీడియోస్ మాత్రమే నచ్చుతున్నారా ఈ మధ్యలో? అయినా మనం ఏం చేస్తాంలే గానీ గాయస్, మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ రోజు వీడియోలు మాత్రం తిట్టడానికి కారణం వాళ్ళు చేసిన పనికి మాత్రమే తిట్టాం. సో ఎవరైతే హట్ అవుతారో సారీ, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మాత్రం చేయకండి నెక్స్ట్ టైం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అడ్మిన్ గారికి నెక్స్ట్ వచ్చే వీడియోలో గుద్ద మొత్తం పగలు దిగుతాం. ఓకేనా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.